హలో అండి అందరికీ. వీడియో పెట్టక చాలా రోజులు అవుతుంది కదా. సో మంచి వీడియోతో అయితే వచ్చేసాను. అదేంటంటే మీషో నుంచి తీసుకున్న బ్యూటిఫుల్ శారీ అండి. సూపర్ కాంబినేషన్ అండి, పింక్ కలర్లో. ఇది వచ్చేసి రెడీమేడ్ బ్లౌజ్ అనమాట. సో ఇది కూడా మీషోలోంచి తీసుకున్నదే. బ్లౌజ్ సైజ్ వచ్చేసి నేనైతే 32 తీసుకున్నాను. ఎవరు బాడీని బట్టి వాళ్ళైతే ఆ సైజ్ అనేది తీసుకోవచ్చు. బ్లౌజ్ చూసుకుంటే కనుక ప్యూర్ కాటన్ అండి. మనకి లైనింగ్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. సో క్లాత్ వైజ్గా చూసుకుంటే 100% ఓకే. కాకపోతే ఇది ప్రిన్స్ కట్ అనమాట. ప్రిన్స్ కట్లో మనకి ఫ్రంట్ బోట్ నెక్లా పైనుంచి కింది వరకు ఉక్స్లు అయితే వస్తాయి. అలాగే హ్యాండ్స్కి కూడా కింద పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. పైపింగ్ మొత్తం వైట్ కలర్లో వచ్చేసి ఫ్లవర్స్ వచ్చి చేతులకి పింక్లో వచ్చాయి. థ్రెడ్ వర్క్ అనమాట. టోటల్ మొత్తం థ్రెడ్ వర్క్తోనే వచ్చేసింది బ్లౌజు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా పెద్ద ఫ్లవర్స్ ఇచ్చారు. అంటే మనకు ఇటు సైడు చీర కొంగు వస్తుంది కదా, ఇటు సైడు కనబడుతుంది అనేసి ఇక్కడ ఫ్లవర్స్ అయితే ఇలా ఇచ్చారు. చాలా బాగుందండి. అంటే నార్మల్గా మనం బయట బ్లౌజులు కుట్టించుకోవాలన్నా అంటే కొంతమందికి కొన్నిసార్లు ఎక్కడ కుట్టించినా సెట్ అవ్వవు కదా. అలాంటప్పుడు మీరు ఇలా ఒకసారి ట్రై చేశారంటే బ్లౌజులు అనేవి సూపర్గా సెట్ అవుతాయండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కొంచెం కొత్తగా ట్రై చేస్తూ ఉంటే చూడ్డానికి బాగుంటుంది. సో మ్యాచింగ్ కూడా శారీస్ పైకి సూపర్గా సెట్ అవుతుంది. అసలు ఈ వర్క్ చూసారంటే అసలు ఎంత బాగుందంటే థ్రెడ్ వర్క్ సూపర్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి. ఇది జస్ట్ నాకు 150 160లో వచ్చిందనమాట బ్లౌజు. ఇక ఫస్ట్ శారీ చేశాను, తర్వాత బ్లౌజ్ చేశాను. రెండు ఒకటే రోజు వచ్చాయి. ఇక అందుకే రెండు ఒకటే రోజు వీడియో అయితే తీశాను. ఈ వీడియో తీసి చాలా రోజులు అవుతుంది కానీ పెట్టలేదు. శారీ వచ్చేసి ప్యూర్ కాటన్ అండి. నేను ఆల్రెడీ ఒక శారీ తీసుకున్నాను. అది ప్లెయిన్ శారీ అనమాట. అది ప్లెయిన్ శారీ, మెరూన్ శారీ అనమాట. అప్పుడు తీసుకుంది. కాకపోతే దానికి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. సేమ్ దీనికి కూడా రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. అలాగే ఇది వచ్చేసి పింక్ అనమాట. పింక్ కలర్ శారీలో వైట్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి చూడండి. శారీ అయితే బాగుందండి. క్యారీ చేయొచ్చు మంచిగా. మనకి ఎటు వెళ్ళినా కానీ ఫంక్షన్స్ కానీ చాలా బాగుంటుంది. సో తప్పకుండా మీరు కూడా లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతాను. సో నచ్చితే చూడండి. సో బాగుంది అనుకుంటే కనుక ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఫ్లవర్స్ అయితే ఇలా వచ్చాయండి. శారీ కూడా ఎంత బాగుందంటే అసలు నేను అనుకోలేదు ఇంత బాగా వస్తుంది అనేసి. మనకి ఇక్కడ పళ్ళు చూసారు కదా ఎంత బాగా వచ్చిందో పళ్ళుకి. ఈ బుట్టీస్ వచ్చేసి అంటే చాలామంది ఇప్పుడు చీరలకి కొంగులకు కూడా అలా బుట్టీస్ అయితే వేయించుకుంటుర్రు. అలా కాకుండా మనకి చూడండి అసలు శారీతో పాటు బుట్టీస్ అయితే ఎంత బాగా వచ్చాయో కింద పళ్ళుకి. అయితే మనకి ఫ్లవర్స్ అనేవి శారీ మొత్తం అయితే రాలేదు. మనకి కుచ్చులు ఉంటాయి కదా, ఆ కుచ్చులకి ఒక కొంచెం గ్యాప్ ఇచ్చేసి పళ్ళుకి మొత్తం ఇచ్చేసారు బుట్టీస్ అనేవి. అంటే మీకు కట్టుకుంటే కనుక అర్థమవుతుంది. సో ఇలా చెప్పడం కన్నా నేను సైడ్కి అయితే పిక్ యాడ్ చేస్తాను చూడండి. అది మనకి ఏంటంటే పళ్ళు అనేది కొంతమంది వన్ సైడ్ వేసుకుంటే కనుక కుచ్చులు అనేవి చాలా ఎక్కువ వస్తాయి. అలాగే పళ్ళుకి ఫ్లవర్స్ వస్తాయి, కొంచెం కుచ్చుల్లో కూడా యాడ్ అవుతాయి అన్నమాట. ఇక స్టెప్ పెట్టేసుకున్న వాళ్ళకైతేనేమో కరెక్ట్గా సెట్ అయిపోతుంది. చూసారు కదా ఇలా. ఇదిగోండి నేను ఇలా వేసుకొని చూపించాను కదా, చాలా బాగుంది. అంటే ఎక్కువ వన్ సైడ్ వేసుకోను స్టెప్ వచ్చేసి. కానీ ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేయండి. చూడడానికి కూడా బాగుంటుంది. ఇక ఫైనల్గా బ్లౌజుకు శారీకి సూపర్గా మ్యాచింగ్ అయిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి.